ప్రతి ఒక్కటి కూడా మీకు రైట్ ఉందండి. ఎందుకంటే పైసలు కడుతున్నారు. మీరు కట్టే పైసలతోనే వాళ్ళు జీతాలు తీసుకొని పని చేస్తున్నారు. కాబట్టి ప్రతీది కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఇప్పటికైనా మేల్కొని అసలెందుకు లోపలికి ఎలో చేస్తలేరని కూడా ప్రశ్నించాలి. అలాగే ఝాన్సీ గారు, అక్కడ మీరు ఉన్నటువంటి డైరెక్టర్, అక్కడ చైర్మన్ వీళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా! అయితే మేనేజ్మెంట్ నుంచి ఏం చెప్తున్నారు? అంటే మెయిన్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, పాలమ్మా, పూలమ్మా, కష్టపడ్డా, పైసలు సంపాదించిన, కాలేజీలు పెట్టినా, చదివిస్తున్నా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి మాజీ మంత్రి గారు, ఆయన స్వయంగా ఆయన స్థాపించినటువంటి కాలేజెస్ ఇవన్నీ. సో, ఇప్పటివరకు స్పందించాలి కదా మరి. నేను కాలేజీలు స్థాపించిన పాలమ్మిన, పూలమ్మిన అంటే ఎవరి కోసం అమ్మిండు? హుహు. ఆయన కోసం, ఆయన సంపాదించుకోవడం కోసం కాలేజీలు కట్టిన అంటే విద్యార్థులు కడుతున్న ఫీజులతోనే నువ్వు కాలేజీలో అట్టహాసంగా బిల్డింగులు కట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నావన్నా, ఇంకో బిజినెస్ చేస్తున్నావన్నా అది మొత్తం విద్యార్థులు పెట్టిన భిక్ష. అది మర్చిపోవద్దు. నీకు పైసలు ఇస్తురు కాబట్టి నువ్వు చదువు చెప్తున్నావుగా. నువ్వేదో దాన ధర్మాలు చేసినట్టు ఉత్త పుణ్యానికి చదువు చెప్పినట్టు మాత్రం చెప్పుకోవడం అనేది సరైంది కాదు. గొప్ప మీడియా ముందుకొచ్చి ప్రతిసారి అట్టహాసంగా మాట్లాడుతుంటారు కదా! మరి అలా 300 మంది విద్యార్థినిలు ఆడికొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేరు? ఒక్కరన్నా కనీసం వీళ్ళు మాట్లాడరు. కనీసం ప్రభుత్వం గూడా స్పందించకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి అండి. యాహ్! ఇంకొకటండి, ఇక్కడ ఆ అమ్మాయిలకు అన్యాయం జరిగింది. ఏదో పబ్‌కు పోతేనో, ఏదో మాల్‌కెళ్తేనో, ఇంకెక్కడో పార్కులలోనో ఎక్కడో వీడియోస్ రికార్డ్ జేసి మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు. స్వయంగా వాళ్ళు చదువుకున్నటువంటి క్యాంపస్‌లోనే కాలేజ్. తరగతి యెస్. 4 గోడల మధ్యల వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ప్రభుత్వాలున్నది ఎందుకోసం? ఎవరికి చెప్పుకోవాలి? మీరు అధికారంలోకి రాకముందేమో విద్యార్థుల గురించి బోలెడు హామీలిస్తారు. మీ హామీలు నెరవేర్చడం ఎట్లా మీకు చేత గాదు. కనీసం మేము డబ్బులిస్తున్నాం, మాకు రక్షణ కల్పించండి అన్నా గూడా మీకు చేత గాకపోతే ఎందుకు ప్రభుత్వాలున్నది? ఎవరి దగ్గర గోడు చెప్పుకోవాలి ఇంకా విద్యార్థులు? హ్మ్. అసలు ఆడపిల్లలకు రక్షణ ఏడుంది రాష్ట్రంలో? సో విద్యా సంస్థలలోనే ఈ విధంగా ఉంటే బయట పరిస్థితి ఏంది? బయట సమాజం పరిస్థితి ఏంది? జరిగినవి విన్నవితే ఇంకా జరగకుండా లోపల లోపల ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్ గా విద్యార్థులు ప్రతి క్యాంపస్ లో నారాయణ కావచ్చు, బాసర త్రిబుల్ ఐటీలో కావచ్చు, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు. దానికి కారణంగా ఒక మేజర్ రీజన్ వచ్చేసి లైంగిక వేధింపులు అని చెప్పేసి, అందులో ఉన్న వర్కర్స్ వేధింపులు, టీచర్స్ వేధింపులు, రకరకాల కంప్లైంట్స్ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా సరైన విచారణ చేపట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. యెస్. మొన్నటి వరకు మహిళా కమిషన్ కూడా చాలా హడావిడి చేసింది. కొన్ని కాలేజెస్‌కి వెళ్ళి అక్కడ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎంట్రీ ఇచ్చేసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఏర్పాట్లు వీటన్నింటిపైన చాలా కంప్లెయింట్ చేస్తే నిజంగానే చాలా గొప్పగా చేస్తున్నారు. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు అనేటువంటి ఫ్రీడమ్ ఉంది అని అనుకున్నాం. కానీ మరి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే కమిషన్ ఎక్కడ? ఝాన్సీ గారు. కమిషన్ స్పందించిందని చెప్పేసి మీడియాలో ఇంతకు ముందే నేను కూడా న్యూస్ విన్నాను. ఆ! గతంలో చూసుకుంటే కొన్ని నెలల క్రితం